అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి ఆ, ఈ ఉదయకాల సమయంలో మనము ఒక అంశం గురించి మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనకు అనేక మంది ఆమ్, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనకు ఎంతో మంది కనబడుతూ ఉన్నారు. అయితే ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి గురించి మనము ఆలోచన చేద్దాం. నోవాహు కాలం నాటికి భూమి మీద పరిస్థితి అది చాలా భయంకరంగా, అసలు ఊహించడానికి కానీ ఆలోచించడానికి కానీ అర్థం లేకుండా మనుషుల యొక్క జీవన విధానము, మనుషుల యొక్క పరిస్థితి, మనుషుల యొక్క ఆలోచన వారి యొక్క బాల్యం నుండే మరి భయంకరమైనటువంటి పాపములో ఉన్నట్టుగా మనకు ఆది కాండము 6వ అధ్యాయంలో మనకు ఆ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనము ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం, ఆ వ్యక్తి గురించి మనము చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళిది. నోవాహు నీతిమంతుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా భయంకరమైనటువంటి పాపము ఏలుబడి చేసినటువంటి దినాలలో మరి నోవాహు దేవుని దృష్టికి నిందారహితుడిగా కనిపించడము, నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా కనిపించడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఆ టైంలో మరి ఆ దేవుని దృష్టిలో పడడం అనేది అసలు మనం ఆలోచించడానికి అసలు అవకాశం లేని విషయం. ఎందుకంటే దేవుడు భూమి మీద మనుషులు చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా వారి ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి మార్గాల్లో భయంకర పాపంలో జీవిస్తున్నారు. అయితే మనుషులందరినీ కూడా దేవుడు తుడిచేయాలని, మనుషులందరినీ తీసివేయాలని, ఇక ఈ భూమి మీద మనిషి అనేవాడే ఒక ఉండకూడదని దేవుడు ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ఆలోచనను కూడా, అంటే దేవుడు తీసుకున్నటువంటి ఆలోచనను కూడా మరి నోవాహు ఆ ఇక్కడ నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఏంటంటే దేవుడు తుడిచేయాలనుకున్నాడు, కానీ ఒక్క వ్యక్తి వల్ల మరి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడం, నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకోవడం, నోవాహుకు ఇష్టమైన వారు ఉన్నారు అని దేవుడు మరి గుర్తించడం అనేది జరిగింది. నిజంగా ప్రియరా, మరి సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఖచ్చితంగా మన మీద పడుతుంది. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మన చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా దేవుడు వాటిలో నుండి మనను మరి ప్రత్యేకించి మనను విడిపించగలడు. అలాగే 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 18వ వచనం. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి ఆనోకును కనెను. ఆనోకు కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. ఇక్కడ మరొక భక్తుడు హానోకు గురించి కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. నిజంగా ఇక్కడ హానోకు గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హానోకు మనకు 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో హానోకు అనేటువంటి పేరుతో 4 వ్యక్తులు మనకు పిలువబడుతున్నారు. ఈ హానోకు నలుగురు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ మనము చదువుతున్నటువంటి ఈ హానోకు ఎవరంటే మరి ఎరేదు కుమారుడు, చేతు యొక్క వంశావళిలో ఉన్నటువంటి హానోకు.
ఈ ఎరేదు కుమారుడు మనకు 18వ వచనంలో కూడా మనకు ఇక్కడ ఒక హానోకు గురించి మనం చూస్తాం. హానోకును ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయేలును కనెను. మహుయేలును మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. ఇక్కడ మనము హానోకు గురించి కూడా ఇక్కడ కూడా మనం చదువుతున్నాం. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో నలుగురు ఉన్నటువంటి హానోకుల్లో ఈ హానోకు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ హానోకు మనకు 365 సంవత్సరాలు జీవించాడు. ఇక్కడ మనము ఆదికాండము 6వ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు, ఆ మొదటి వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, భూమి మీద మరి ఏలన ఆరంభించినప్పుడు నరులు యొక్క ఆలోచన, మరి భూమి మీద భయంకరమైన పాపంతో నిండిపోతున్నటువంటి సందర్భంలో హానోకు దేవునితో నడిచినటువంటి మాట మనము ఇక్కడ చదువుతున్నాం. హానోకు దేవునితో నడవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మనం ఒకవేళ అనుకోవచ్చు, దేవునితో నడవడం అంటే దేవుడు భూమి మీద వచ్చి నివాసం చేశాడా, దేవునితో కలిసి నడిచాడా అని. అలా కాదు. కానీ దేవునితో నడవడం అంటే హానోకు దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా, దేవుని యొక్క తలంపుల ప్రకారంగా హానోకు నడిచాడు. హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. కానీ హానోకు తన జీవిత కాలంలో సగ జీవితం కంటే ఎక్కువే మరి హానోకు దేవునితో నడిచాడు. హానోకు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము చాలా విషయాలు, మనకు అంతు చిక్కని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే హానోకు మనము హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడును. అలాగే మరి యోధా పత్రిక కూడా మనకు 14వ మొదటి అధ్యాయంలో ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రికలో మరి 14 వచనం కూడా ఒకసారి మనము చదువుదాం. ఈ సమయంలో నాకు 14 వచనము చదవలసిందిగా మనం చేస్తున్నాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకును కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో. ఒకసారి ఆగుదాం. ఇక్కడ హానోకు ఏం చేస్తున్నాడంట? ప్రవచిస్తున్నాడంట. అసలు యోధా రాసినటువంటి పత్రికకి హానోకు ఉన్నటువంటి కాలానికి కొన్ని వేల సంవత్సరాల కాలం ఉంది మధ్యలో. కానీ ఎప్పుడో ఈ హానోకు ఏం చేశాడంటే ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని మనకు మరి భక్తుడైనటువంటి యోధా పత్రికలో మనకు ఆ మాటలో ప్రస్తావిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మరలా కంటిన్యూగా చదువుదాం. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ హానోకు ఒక తీర్పరగా మనకు కనబడుతున్నాడండి. హానోకు ఎందుకు మనకి ఇక్కడ తీర్పరగా కనబడుతున్నాడు అంటే, హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. హానోకు దేవునితో నడిచినటువంటి ఒక గొప్ప విశ్వాస వీరుడు. హానోకు దేవుడితో నడిచినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక మరి హానోకు ఏం చేస్తున్నాడంటే తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఒక తీర్పు తీరుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మనకు ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాల్లో కూడా మీరు భూలోకములకు మీరు తీర్పు తీర్చెదరు అని అంటాడు. ఎవరు తీరుస్తారు తీర్పు భూలోకానికి? ఎలా పడితే అలాగా మనం బ్రతికేస్తే దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తే ఆ యొక్క వాగ్దానం మన జీవితాలకు అప్లై అవ్వదు. మనము దేవునికి అనుగుణంగా, దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనము తీర్పు తీర్చగలుగుతాం. ఇక్కడ హానోకు అదే చేస్తున్నాడు. హానోకు భక్తులు ఉన్నటువంటి కాలంలో పుట్టినవాడు కాదు.
హానోకు ప్రవక్తలు ఉన్నటువంటి కాలంలో పుట్టినవాడు కాదు. హానోకు ఉండి ఇంక లేకపోతే ఉమ్, భయం ఇంకా దేవుని కొరకు ప్రజలందరూ బ్రతుకుతూ ఉన్నారు, అందులో నేనొక్కడిని అనుకున్నటువంటి కాలంలో పుట్టినవాడు కాదు. హానోకు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేనటువంటి కాలంలో, అసలు దేవుడే నమ్మనటువంటి కాలంలో హానోకు మరి దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు. దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని యొక్క తలంపుల ప్రకారంగా హానోకు దేవునితో జీవించాడు. ఒకవేళ అనుకుంటున్నాను ఈ 65 సంవత్సరాలు కూడా నేను వ్యర్థంగా గడిపానేమో అని అనుకుంటే ఉండొచ్చండి. ఎందుకంటే ఆహ్, నాకొక ఆలోచన వచ్చింది. నేను 2010లో నేను దేవుని సన్నిధికి రావడం జరిగింది. మా కుటుంబంలో ఎవ్వరు కూడా దేవుడిని నమ్ముకోలేదు. మా ఫ్యామిలీలో ఎవరు కూడా. మరి నేను హాస్టల్‌లో చదువుతున్నప్పుడు 2010లో నేను దేవుడిని నమ్ముకున్నాను. అప్పుడు దేవుడిని నమ్ముకున్న దగ్గర నుండి నుంచి కూడా కొంచెం మేము దేవుని పనిలో కొంచెం ముందుకు సాగుతూ ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులు గాని, ఎవ్వరు కూడా దేవుడిని నమ్ముకునేవారు కాదు. అందరూ మమ్మల్ని వ్యతిరేకించేవారు. మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టేవారు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు నాకిచ్చినటువంటి ఆలోచన ప్రకారం నేను అలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నేను కొన్ని సువార్త మీటింగ్స్ అవి సభలు పెడుతూ ఉండేవాడిని. ఆ టైంలో నేను చాలా సార్లు 2, 3 సార్లు సాక్ష్యం కూడా చెప్పాను. నేను ఇంతకాలం నా సమయాన్ని నేను వృధా చేసుకున్నాను. నిజంగా నాకు ఈ యవ్వన వయస్సు ఇంచుమించు 17 సంవత్సరాలు నేను యవ్వన కాలంలో వ్యర్థంగా గడిపేశాను. ఈ టైంలో నేను దేవుడిని నమ్ముకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి మనుషులు మనము ఈ రీతిగా మనం ఆలోచిస్తున్నాం. మరి ఖచ్చితంగా హానోక్ గారు కూడా ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తారండి. ఎందుకంటే ఆయన దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దేవునితో నడిచి జీవించకుండా ఉండలేకపోయాడు. ఖచ్చితంగా నా బ్రతుకంతా నేను దేవునితో నడవాలి, దేవునితోనే జీవించాలి అని మరి హానోకు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. చుట్టూ వాతావరణం అంతా కూడా పాపంతో ఆవరించి ఉన్నప్పటికీ, చుట్టూ వాతావరణం పాపంతో నింపబడి ఉన్నప్పటికీ కూడా హానోకు ఒక ప్రత్యేకింపబడిన వాడుగా, హానోకు ఒక నూతనమైనటువంటి దేవుడు ఏ రీతిగా అయితే కోరుకుంటున్నాడో, దేవుడు ఏ రీతిగా మనుషులు ఉండాలని కోరుకుంటున్నాడో, దేవుని యొక్క ఉద్దేశాల్లో మరి హానోకు జీవించడం జరిగింది. మరి ఈ నూతన సంవత్సరంలో మనము మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, వాటన్నిటి గురించి మనం పక్కన పెట్టి దేవుని కొరకు మనము ప్రత్యేకింపబడిన వారిగా మనం జీవించినట్లయితే అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. చూడండి, మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం. ఇందాక మనం చదువుకున్నటువంటి వచనంలో 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు సనుగువారుగాను తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ హానోకు చెప్పినటువంటి మాట మరొక విషయాన్ని మనము ఆలోచించాలి. హానోక్ గారు యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రస్తావిస్తున్నారండి. నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను మరలా హానోక్ గారు ప్రస్తావించడం అంటే ఆ మాటల యందు మనం దృష్టి ఉంచాలి. యేసుక్రీస్తు వారి భూమి మీద మన కోసం చేసినటువంటి అద్భుతాలు, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రపంచ మానవాళి కోసం చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ బోధలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితానికి సార్థకములు అవన్నీ కూడా ఆ మాటలు మన జీవితానికి చాలా చాలా అవసరమైనటువంటి, మన జీవితానికి సరిపడేటువంటి మాటలు ఒకసారి మనము మరలా వాటిని జ్ఞాపకం చేసుకోవాలని మరి ఇక్కడ మరొక సందర్భాన్ని మనము చూస్తున్నాం. విశ్వాస వీరుల్లో మరి చాలా మంది ఉన్నారు కానీ బైబిల్ గ్రంథంలో మరి హానోకు విశ్వాస వీరుల జాబితాలో ఒక ప్రత్యేకింపబడిన వాడుగా, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస వీరుడిగా హానోకు గురించి మనము కూడా చదువుకుంటున్నాం. మరి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇందాక మనము ప్రస్తావించాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు. ఇక్కడ హానోక్ గారు మరి చనిపోక ముందు, కొనుపోబడక ముందు ఆయన భూమి మీద దేవునికి ఇష్టుడిగా జీవించాడు. అంటే ఆ దేవుని దగ్గర ఒక గొప్ప సాక్ష్యాన్ని హానోక్ గారు కలిగి ఉన్నారు. చాలా సార్లు మరి ఎవరైనా కాలం చేసేటప్పుడు మరి ఆ వారు భూమి మీద ఎలా మరి బ్రతుకున్నప్పుడు ఎలా చూస్తారో లేదో నాకు తెలియదు కానీ మరి కాలం చేసిన తర్వాత వారి గురించి చాలా గొప్పలు చెప్తాం. చాలా ఇలాగ చేశారండి, చాలా అలా చేశారండి అని చాలా గొప్పలు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ చనిపోయిన తర్వాత మరి ఇష్టుడిగా కనిపించలేదండి. చాలా మందికి చనిపోయిన తర్వాత ఇష్టుడిగా కనబడతాం. చనిపోయిన తర్వాత ఆ ఆ చేసినవన్నీ మనకి జ్ఞాపొస్తాయి. కానీ ఇక్కడ చనిపోక ముందే బ్రతికి ఉన్నప్పుడే ఆ నోవాహు గారు క్షమించాలి, హానోక్ గారు ఎలా కనిపించాడంటే ఇష్టుడిగా కనిపించాడు. నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటా ఉన్నాం ఒకవేళ నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నేను దేవుని పనులు చేస్తున్నాను, నేను సత్కార్యాలు చేస్తున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అంటారా? ఆ దేవుడు దేవునికి ఇష్టురాలుగా నేను ఉన్నానా, దేవుడికి నేను ఇష్టడుగా నేను జీవించగలుగుతున్నానా అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనము దేవుని యొక్క ఉద్దేశాలను పొందగలిగితే ఈ లోకంలో మనుషులు అందరూ మనం ఇష్టపడకపోయినా, మనుషులు ఎవరు మనం ఇష్టపడకపోయినా ఖచ్చితంగా మనం దేవుడు ఇష్టపడతాడండి. దేవుడు ఇష్టపడతాడు. మనుషులు ఎవరు మనల్ని పట్టించకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. మనుషులందరూ మన కాకుండా దేవుడు మనల్ని కావాలి అనుకుంటాడు ఆయన. కనుక హానోకు జీవించినటువంటి పరిస్థితుల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. హానోకు జీవిస్తున్నటువంటి ఆ మనుషుల యొక్క స్వభావాల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యం, ఎక్కడికి వెళ్ళినా ఆరాధనలు, ఎక్కడికి వెళ్ళినా అసలు వాక్యానికి కొదువు లేదు. ఎంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు మనకు. నిజంగా మరి అనేక రాష్ట్రాల్లో అయితే మరి బైబిల్ చేతితో పట్టుకునే అవకాశం కూడా లేదు, ప్రార్థనలు చేసుకునే అవకాశం లేదు. మొన్న రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, ఆ ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేసుకునే అవకాశం కూడా లేదని నేను పేపర్లో ఒక మాట చదివాను, తమిళనాడు అనుకుంటా. కానీ దేవుడు మనకి ఎంతో గొప్ప కృపనిచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదా సువార్తకు వెళ్ళడానికి కానీ. మరి మా కాకినాడ నుంచి అయితే మరి ప్రతి నెల నుంచి 3 గ్రూపులు మరి 3 days 4 days మరి సువార్తలకు వెళ్ళి మరి సువార్తల్లో ఉంటూ ఉంటాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా మంది భక్తి పరులుగా జీవించకపోవడం, దేవునికి ఇష్టలుగా జీవించకపోవడం, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చకపోవడం అనేది మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ చుట్టూ మరి మనుషులందరూ కూడా దేవుని విశ్వసించకపోయినా, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దేవునికి అనుకూలంగా లేకపోయినా హానోకు దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాడు. హానోకు దేవుని కొరకు నడిచాడు. హానోకు దేవుని మీద దేవుని కొరకు జీవించాడు. మరొక మాట నేను మరి జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. హానోకు మరొక విషయం ఏంటంటే, హానోకు ప్రియరా మనుషుల దగ్గర మెప్పు పొందాలనుకోలేదట. హానోకు మనుషుల దగ్గర మెప్పు పొందాలనుకోలేదు. హానోకు నన్ను దేవుడు చూస్తాడు అంటే దేవుడు చూస్తాడని హానోకు భక్తిపరుడుగా జీవించలేదు. కానీ దేవుడు నన్ను చూడాలి అని హానోకు మామూలుగా ఏదో ఆయన ప్రవర్తన దేవుడు చూసే విధంగా దేవుడు ఆయన అది ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, నటించడం అలా చేయలేదు. కానీ అసలు దేవుడు చూస్తున్నాడా లేదా అని పక్కన పెట్టి అసలు నా దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉన్నాడండి. ఈరోజు చూడండి, చాలా మంది మరి విశ్వాసులు అయితే మరి పాస్టర్ల దగ్గర యాక్టింగ్ చేస్తారు భక్తి పరులాగో, లేకపోతే చర్చిలో మందిరంలో పరిచర్య చేస్తున్నట్టుగానో ఏదో వారి యొక్క భక్తిని కనుపరుచుకుంటూ ఉంటారు. మనుషుల దగ్గర మెప్పు పొందాలనుకుంటూ ఉంటారు, మనుషుల దగ్గర గుర్తింపు పొందాలనుకుంటూ ఉంటారు. కానీ హానోకు మనుషుల దగ్గర మెప్పు పొందాలనుకోలేదట. హానోకు దేవుని దృష్టిలో మాత్రమే గొప్పవాడుగా మరి ఉండాలనుకున్నాడట. హానోకు మనుషుల దృష్టిలో మంచివాడుగా, మనుషుల దృష్టిలో గొప్పవాడుగా పిలిపించుకోలేదు. ఈ నూతన సంవత్సరంలో మనము మనుషుల దృష్టిలో గొప్పవాడుగా పిలిపించుకోవడం కంటే
దేవుని దృష్టిలో మనము గొప్పవారుగా పిలిపించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మ ప్రేరేపణ ఇస్తాడు. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క కార్యక్రమాలలో మరి ముందుకు కొనసాగుతూ ఉంటారో, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఆత్మ ప్రేరేపణ ఇస్తాడు. ఆత్మ ప్రేరేపణ బట్టే మనము ముందుకు సాగాలి తప్ప, మనుషులు మనకు ఇచ్చినటువంటి కొన్ని కొన్ని సలహాలు బట్టి, లేదా మనుషులు కొంతమంది మనల్ని నడిపిస్తూ ఉంటారు. మీరు అలా చేయండి, మీరు ఎలా చేయండి, అలాగా అలాగా అని చెప్తూ ఉంటారు. అది కాదు కానీ అసలు దేవుడు మనకి ఫస్ట్ ఏం చెప్తున్నాడు అన్న దాని మీద మనము బేస్ అయి ఉండాలి. కనుక హానోకు నేను ఆ వ్యక్తి చెప్పినట్టుగా చేస్తే నేను ఆ ఆయన దృష్టిలో పడతాను, ఆయన నన్ను నా గురించి ఎక్కడైనా చెప్తాడు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి మనుషులకి. కానీ ప్రియరా, మనము మనుషుల దృష్టిలో అసలు ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను దేవుడి యొక్క ఆత్మ చేత నేను ప్రేరేపించబడి మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే నేను చాలా బాధపడ్డాను అక్కడ. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము దేవుడు అని ప్రస్తావించలేదండి ఒక వ్యక్తి. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము మరి దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పలేకపోతున్నాడు ఆయన. ఆ మనసులో నుంచి అసలు ఆ మాటే రావట్లేదు ఆయనకి. చెప్తాడేమో అని చూస్తున్నాను అండి. ఆ వ్యక్తి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నాడు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇదిగో పలానా వ్యక్తి నన్ను నిలబెట్టాడు, పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు, పలానా వ్యక్తి నన్ను గుర్తించాడు, నా కష్టాన్ని ఇదే చూసి చెప్పాడు తప్ప అక్కడ దేవుని నామాన్ని అస్సలు మహిమపరచలేదు ఆయన. లేదా మనుషులు ఈ రోజు ఒకలా మాట్లాడతారు, రేపు ఇంకొకలా మాట్లాడతారు. మనుషుల ఆలోచనలు మారిపోతాయి, మనుషుల ఉద్దేశాలు మారిపోతాయి. ఈ రోజు ప్రేమించేవారే రేపు మనం ద్వేషిస్తారు. మనము మనుషుల వైపు చూడటం కాదు, మనుషుల దృష్టిలో పడాలని కాదు, కానీ మనము దేవుని దృష్టిలో ఉండాలని, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలని మనము నిర్ణయం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. అలాగే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మరి హానోకు మరి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. వారిలో ఒకడు ప్రత్యేకింపబడిన వాడు మరి హానోకు. అలాగే హానోకు ఆ తీర్పు తీర్చేటువంటి స్థాయికి వచ్చాడు. హానోకు తీర్పు తీర్చే స్థాయికి వచ్చాడు. హానోకు తీర్పు తీరుస్తున్నాడంటే హానోకు ఎంత గొప్పగా దేవుని కొరకు మరి జీవించాడో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అలాగే మరొక మాట, హానోకు దేవుని నమ్మాడు, దేవునితో నడిచాడు. ముందుగా మనకు నమ్మకం ఉంటే కదా మనము ముందుకు నడవగలం. అలాగే మరి హానోకు దేవుని నమ్మాడు, ఆ దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడు. అలాగే హానోకు దేవునితో నడిచాడు. అటువంటి గొప్ప గొప్ప కృప మరి హానోకు పొందుకున్నాడు. మరి ఈ 7 దినాల్లో మనము కూడా దేవుని దగ్గర అంత గొప్ప సాక్ష్యము పొందుకున్న వారుగా, దేవుని దృష్టికి ఇష్టలైన వారుగా మనమందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2023 సంవత్సరం జీవించినట్టుగానే మన జీవితం ఉండకూడదు. 2023 సంవత్సరం బ్రతికినట్టుగానే మనం బ్రతకూడదు. దేవుడు ఎందుకో మరొక అవకాశాన్ని ఇచ్చాడు, మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడంటే ఇంకా మనము దేవునిలో వర్ధిల్లాలని, ఇంకా మనం దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని దేవుడు ఒక ప్రగాఢమైనటువంటి మరి సంకల్పం చేత దేవుడు మనలను ఈ 2024 సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టాడు. కనుక మనమందరం కూడా ఒక నూతనమైనటువంటి ఆలోచనతో, ఒక నూతనమైనటువంటి తలంపులతో దేవుని దృష్టికి గొప్పవారిగా కనిపించాలని, దేవుని దృష్టికి ఇష్టలైన వారిగా కనిపించాలని మనము జీవిద్దాం. విశ్వాస వీరుల జాబితాలో మన పేర్లు మనం రాయించుకుందాం. దేవుని చేతిలో మరి వేరొక గ్రంథం ఉందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటాడండి. ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటాడు. ఎవరైతే దేవుని పరిచయలో ఉంటున్నారో, ఎవరైతే దేవుని దృష్టికి గొప్పవారిగా పిలువబడుతున్నారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నారో, ఆయన సంకల్పాల ప్రకారంగా జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయన రాసుకుంటూ ఉంటాడట. ఏంటి మరి ఎప్పుడో కాలం నాటి భక్తుల పేర్లే మరి మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడు. మరి అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు మనకు ఉన్నాడు. అప్పుడు ప్రజలు ఆరాధించిన దేవుడే ఇప్పుడు మనము ఆరాధిస్తూ ఉన్నాం. మరి అదే దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళకు ఒకలాగా తీర్పు తీర్చి మనకు ఒకలాగా తీర్పు తీర్చడం, దేవుడు వారిని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుడు దగ్గర ఉన్నటువంటి వేరొక గ్రంథంలో మన పేర్లు రాయబడాలి, రాసేటట్లుగా ఉండాలి అనే ఉద్దేశాలతో మనము దేవుని కొరకు పెరుగుదాం. అనేక మందిని మరి ప్రార్థనలో బలపరుస్తూ, అనేక మందిని మరి ఆత్మచేత నడిపిస్తూ, అనేక మందిని మరి రక్షణ మార్గం నడిపిస్తూ
మరి ముందుకు కొనసాగుదాము. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా హానోక్ గురించి ఇంకా కొన్ని మాటలు కూడా ఉన్నాయి. మరి మనకు సమయం లేదు కనుక నేను మరి ఈ సమయంలో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, మరి ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇదిగో హానోక్ యొక్క జీవితం గురించి మేము ఆలోచించాం ప్రభువా. ఇదిగో తండ్రి, నోవాహు భయంకరమైనటువంటి పాపం ఏర్పడి చేసినటువంటి దినాల్లో ఇదిగో తండ్రి నీ దృష్టికి గొప్పవాడిగా కనిపించాడు. నీ దృష్టికి నాయన నిందారహితగా కనిపించాడు ప్రభువా. చుట్టూ మనుషులు నాయన తండ్రి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదిగో నీ గురించి ఆలోచించే నాయన ఒక వ్యక్తి ఉన్నాడని తండ్రి ప్రభువా నిరూపించాడు. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, అలాగే హానోకు జీవితం గురించి మేము ఆలోచించాం ప్రభువా. హానోకు మీతో నడిచిన వాడని, ఇదిగో తండ్రి ప్రభా 300 సంవత్సరాలు మీతో నడిచాడని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మేము కూడా నీతో నడుచుటకు, నీ ఉద్దేశాల ప్రకారంగా, నీ తలంపుల ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా మేము నడిచినట్లుగా మాకు సహాయం దయచేయండి. మా చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నా, మా చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా ఇదిగో తండ్రి మేము నీ దృష్టికి గొప్పవారుగా కనిపించేటట్లుగా ప్రభా, ఇదిగో తండ్రి మేము నీ దృష్టికి ఇదిగో విలువైన వారుగా కనిపించేటట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో వాక్యమైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి కుటుంబాలను, వారి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి పరిచర్యలను, వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మరి వేకుజామున ఇలా నాయన తండ్రి ప్రభా ఆన్లైన్ లో తండ్రి ప్రభా ముందుకు నడిపిస్తున్నటువంటి మీ దాసులు మరి ధనరాజు గారిని బట్టి నీకు స్తోత్రాలు, హిమ మేడం గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారు ఎంతో భారము కలిగి ప్రభా, ఎంతో ప్రయాస కలిగి నాయన తండ్రి ప్రభా, ఇదిగో ఆత్మలో వర్ధిల్లాలని నాయన తండ్రి ప్రభా ఈ వేకు జామునైనా తండ్రి ప్రభా ఇది స్తుతించే గొప్ప కృపనైనా తండ్రి ప్రభా వారు మాత్రమే కాకుండా వారితో కూడా మరికొంతమంది కలిసి మేము దేవుని ఆరాధించాలనేటువంటి గొప్ప ఆలోచన తండ్రి ప్రభా ఈ దీనదాసుల కుటుంబానికి ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఇవి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి మీరు ఒక పాత్రగా మీరు వాడుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఇదిగో సహాయం తెచ్చి కృప చూపించండి. మరొకసారి వాక్యమైన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరి జీవించి ఆశీర్వదించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు వందనాలండి. చక్కని దేవుని వర్తమానములు, సందేశములు వినిపించిన దేవుని సేవకులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు. హానోకు ఒక్కడే ఆ తరములో, నోవహు ఒక్కడే నోవహు తరములో. అందరూ పాపులే. మనుషుల ఆలోచన కేవలము చెడ్డదని చూచిన దేవుడు అబ్రహాము కాలంలో ఒక్కడే సమూయేలు కాలంలో ఒక్కడే. అప్పటికి ఉన్న ఏలి కుమారులు కూడా దేవుని దృష్టికి కోపకారణమయ్యారు. అయితే ఇప్పుడు నేడు అనేక మంది హానోకులు, నోవహులు, దావీదులు, సమూయేలులు వారి వారి తరములలో ఒక్కరే. అందుకే వారు విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కి ఉన్నారు. హెబ్రీ 11లో. అయితే 12లో ఇంత గొప్ప సాక్షి సమూహం అంటున్నాడు. వారందరూ ఇంకా ఇప్పుడు నేటికి సాక్షులుగా ఉన్నారు. అక్కడ పరలోకపు గ్యాలరీలో, ఆ స్టేడియంలో గ్యాలరీలు ఉంటాయి చుట్టూ, అందులో వారందరూ ఉన్నారు. హానోకు గారు కూడా ఉన్నారు. అయితే మైదానం, స్టేడియం మధ్యలో ఉన్న మైదానంలో పరుగు పందెము. ఇప్పుడు మనము పరిగెడుతున్నాము. వారందరూ అక్కడ ఉండి ప్రోత్సహిస్తున్నారు. అక్కడ సాక్షి సమూహం ఉన్నారు. మేము మా జీవిత కాలంలో, మా పరుగు పందెములో దేవునితో నడిచి వచ్చిన వాళ్ళము, దేవునితో ఉన్న వాళ్ళము, దేవుని కృప పొందుకున్న వాళ్ళము. నేను హానోకును, నేను నోవహును, ఓడ కట్టిన వాడను.
నేను అబ్రహామును, నేను ఇస్సాకును, నేను యాకోబును, నేను యోసేపును, నేను మోషేను, అహరోనును, మిర్యామును అని ఒక్కొక్కరు అక్కడ ఉన్నారు. అందరూ ఉన్నారు. వారందరూ ఉన్నారంటే జీవించి ఉన్నారని, వారందరికీ స్పృహ ఉన్నదని, సాక్షులుగా ఉన్నారని, మనలను ప్రోత్సహిస్తున్నారని, మన పరుగు పందెంలో ఈ తరములో మనం ఉన్నామని. ఒక్కరినే పరిగెడుతున్నానా? అనేకులు ఉన్నారు. అప్పుడు ఒక్కరికే ఉన్న భాగ్యము యేసుక్రీస్తు కృప ద్వారా ఇప్పుడు అనేకులకు ఈ భాగ్యము అనుగ్రహించబడింది. అందరితో ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు. సర్వాధికారం ఇప్పుడు నాకే ఉన్నదన్నాడు. మత్తయి సువార్త 28లో 18, 19, 20 వచనాల్లో. కాబట్టి వెల్లుడి అంటున్నాడు. విజిల్ వేశాడు. పరిగెత్తాలి మనం. ఓపికతో పరిగెత్తాలి, వేగంగా కాదు. ఈ పరుగు పందెం ఓపికతో. అందరూ గెలుచుట కొరకే. ఇక్కడ అందరికీ ప్రథమ బహుమతులే. దెర్ విల్ బి నో ఎనీ కన్సోలేషన్ ప్రైజెస్, నో సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్. వీఆర్ ఆల్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్. అందరము ఉన్నతమైన బహుమానం పొందటానికే పరిగెడుతున్నాము. ఓపికతో నిశ్చయముగా గమ్యం చేరుకుంటాము. గెలిచి తీరుతాము, తీరానికి చేరుతాము. ఆనాడు ఒక్కొక్కడే, ఒకరి తర్వాత ఒకరు, కానీ ఇప్పుడు అనేక మందిని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటానికి, ప్రోత్సాహపరచుకోవటానికి, సహవాసముగా కూడటానికి, ప్రతిదినము కలుసుకోవటానికి, ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకోవటానికి, ఒకరినొకరము వారిని చూచి మనం వారి వల్లనే పరిగెత్తాలని ప్రోత్సహింపపరచబడటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారా? ముగింపు ప్రార్థన చేస్తారా జాన్సన్ గారు? చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీవిద్దాం. పరిశుద్ధులైన నీకే వేలాది వందనములు తండ్రి. నా యేసునైనా నీకే స్తుతులైనా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనములు తండ్రి, నీకు వందనములు యేసు, నీకు వందనములు ప్రభువైన గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగుణుడా, నీకే మహిమ వేలాది వందన కృతజ్ఞాస్తులు ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు తెలుపుచున్నాం ప్రభు. నేను మేము నాయన నీ దాసులు ప్రభు కూడి ఉదయకాల సమయంలో నైనా నీ అద్భుతమైన సుందరమైన పాదం దగ్గర సమయం గడపడానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీ కుమారుడు ఆన గురించి, కొందరు బిడ్డల గురించి నన్ను ప్రభు వివరించావు. అందును బట్టి నీకు వందనాలు. నీ పాదములు ఎందు ప్రభు ఎంతో హృదయములు ఎందు ప్రభు పదిలిపరుచుకున్నారు ప్రభు.